హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ సపోర్ట్ని నా దాకా అందించారా? ఓకే, అందరు ఫెస్టివల్ అయితే ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరు కూడా చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటూ ఉన్నారు. ఇదైతే మా భోగి సెలబ్రేషన్స్ వీడియో అన్నమాట. వ్లాగ్లోకి వచ్చేస్తే దీనిలో చక్కగా మా భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగినవి, అలాగే మా ముగ్గు ఎంతో కష్టపడి వేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఎలా అది ఈవినింగ్ టైంలో నేను ఎలా వేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా భోగి అనేది మీకు ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. మీరు కూడా భోగి, అలాగే సంక్రాంతి, అలాగే కనుమ అన్నీ బాగా జరుపుకొని ఉంటారనుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో చక్కగా డేని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతైనా సంక్రాంతి అంటేనే ముగ్గులు, అలాగే ముగ్గుల పోటీలు, అలాగే ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకునే రంగవల్లులు, ఎంతో ఆనందంగా గడిపిన మధురమైన క్షణాలు, ఎంతో విలువైన రోజులు, అలాగే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఈ సెలబ్రేషన్ని మనం సంవత్సరం మొదట్లో పుంజుకున్న ఎనర్జీని మనం ఈ సంవత్సరం మొత్తం గుర్తుంచుకునేలా ఒక స్వీట్ మెమొరీ ఇయర్కి ఇంకా ఇంకా మధురానుభూతులు చెందుతూ ఉంటాము. అలాగే మా సెలబ్రేషన్ కూడా అందరికీ ఈ భోగభాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అందరము ఎన్నో మధురమైన క్షణాలు మూటగట్టుకొని ఉంటాం కదా ఈ 3 days పండగలో. ఎక్కడెక్కడో ఉన్న మన ఊరు, మన నేల, మన సొంత భూమి అన్నట్టు మన ఊరికి వచ్చి మన వాళ్ళతో గడిపే క్షణాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి విలువలు ఖచ్చితంగా నేర్పించాలి. ఒకప్పుడు అందరం జాయింట్ ఫ్యామిలీస్తో ఉన్న, ఇప్పుడు వచ్చేసి అందరము న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు డివైడ్ అయినట్టు అయిపోయాము. అలాగే ఉద్యోగరీత్యా వేరు వేరు చోట్ల పని చేయాల్సి వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. దగ్గరలో ఉన్నా కూడా కలవడానికి ఇబ్బందులైన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఏది ఏమైనా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పెద్ద పండగ అనేది ఎందుకు చెప్పారో అవి మనం పాటించాల్సిన ముఖ్యమైన, ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి టైంలో మనం మన ఫ్యామిలీతో గడపడం మటుకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటిలో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలు అనేవి మన పిల్లలకి ఈ విధంగా ఎంత చదువుకున్నా మనము లైవ్లో చూపించిందే మన పిల్లలకి తెలుస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే మన బంధుత్వాలు, మన ప్రేమలు బయటపడుతూ ఉంటాయి. మన వాళ్ళందరినీ కలిసి సంతోషంగా గడుపుకున్న రోజులు ఈ సంవత్సరం మొత్తము చక్కగా ఉంచుకుంటూ ఉంటాము. అలాగే మా భోగి రోజు ముగ్గు అయితే ఎంతో బాగా కష్టమే ఫలితం అన్నట్టు చక్కగా దాదాపు 2-3 hours కష్టపడిన అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా రంగవల్లి ఎలా ఉందో కామెంట్ చేయడం అంటూ మర్చిపోవద్దు. అలాగే నైట్ 11:30 దాకా ఉన్న ఎర్లీ మార్నింగ్ భోగి అనేది గుర్తుంటున్నప్పుడు లెగవాల్సిందే కదా. ఖచ్చితంగా లేచి భోగి మంటను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంటి దగ్గర అందరం కలిసేసి చక్కగా సాంగ్స్ పెట్టుకొని భోగి మంటలతో ఫెస్టివల్ని అయితే వెల్కమ్ చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5కే లేచేసి పిల్లలు అది ముందు రోజే దానికి కావాల్సిన గడ్డి, అలాగే మా పిల్లలైతే బెల్లం బుట్టలు, ఇంకా కర్రలు అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా సేకరించి పెట్టారు. ఇది దాదాపు 3-4 days నుంచి జరుగుతున్న హంగామా అనమాట. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఇవన్నీ కలెక్ట్ చేసి ఉంచారు. అలాగే ఎర్లీ మార్నింగ్ ఇంకా లెగిచేసి స్కూల్ ఉన్నప్పుడు లెగవని మన పిల్లలు ఇలాంటి సెలబ్రేషన్స్లో మా పిల్లలు ఎస్పెషల్లీ అలారమ్స్ పెట్టుకొని అలా లేచారు. బట్ ఇది కూడా మంచిదే అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఆ పండగ అనుభూతిని వాళ్ళు కూడా పొందుతున్నందుకు నాకు హ్యాపీగా అనిపించింది. అందరం చిన్న పెద్ద అందరం చేరి చక్కగా భోగి మంట సెలబ్రేట్ చేసుకొని, అలాగే దాని నుంచి వచ్చే వెచ్చటి ఆవిరితో ఈ చలిని పారద్రోలుతూ చక్కగా పండగకి స్వాగతం చెప్తూ అందరం కలిసి ఆటలు పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట.
ఈ విధంగా మంచి హుషారైన సాంగులతో ఆటలు పాటలతో అందరం గ్యాదర్ అయ్యి కాసేపు సరదాగా గడపడం కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మంచి మంచి సాంగ్స్, మంచి మంచి స్టెప్పులతో, సరదాగా జోకులతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ ఊర్లో కూడా మీ పండుగని ఎలా జరుపుకున్నారు? అందరు చక్కగా ఊర్లోకి వెళ్ళారా? అమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారా? అలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా మీ వాళ్ళతో, మీ కజిన్స్తో, అలాగే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఎలా జరుపుకున్నారు? చక్కగా జరుపుకొని ఉంటారనుకుంటున్నాను. ఎలా జరుపుకున్నారు అనేది చక్కగా కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ అవి కంప్లీట్ అయ్యాక మనం ఒక్కళ్ళం ఎలా ఆనందపడ్డామో కాదు, అందరూ ఎలా ఆనందపడుతున్నారో కూడా చూడాలి కదా మరి. అలాగే మనతో పాటు అందరూ ఎంత సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చూడాలి కదా. సో అందుకే అన్నమాట బయటికి వచ్చేసాం. ఎర్లీ మార్నింగే బయటికి వచ్చాము. ఎలా ఉంటుందో అని అనుకున్నా కానీ ఫస్ట్ టైం బయటికి వచ్చాను. ఎందుకంటే ఫెస్టివల్ అంటే అందరికీ తెలిసిందే కదండి, చక్కగా ఉదయం మన పనులు మనకి ఉంటాయి. బట్ కానీ ఇది చూశాక మళ్ళీ రావాలి అనిపించింది నాకు కూడా. మా ఊర్లో జరిగిన భోగి సంబరాలు అన్నమాట. బయట ఇంతమంది జనం ఉన్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ 6 అన్నమాట. 6కే ఇంతమంది జనం బయట ఉండి ఈ విధంగా భోగి సెలబ్రేషన్స్ జరుగుతాయని అస్సలు నాకు తెలీదు. ఫస్ట్ టైం వచ్చాక కానీ చాలా బాగా అనిపించింది. అందరూ సెంటర్లో కూడా బాగా పెద్ద మ్యూజిక్ పెట్టేసి అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా భోగి మంట వేసుకుంటున్నారు. నాకు ఇంకా క్లియర్గా వీడియో తీయడానికి కుదరలేదు, కానీ ఎంత బాగుందంటే అసలు కదలబుద్ధి కాలేదు. బట్ కానీ ఇంట్లో వర్క్స్ అయితే మనకి ఎదురు చూస్తూ ఉంటాయి, ఆడవాళ్ళం అంటే అంతే కదండి. నా చైల్డ్హుడ్ డేస్లో అయితే చక్కగా భోగి మంట వేసినప్పుడు బజార్కి ఒకటికి చొప్పున కాకుండా 2-3 బజార్స్ కలిపి ఒకటే మెయిన్ రోడ్డు మీద భోగి మంట వేస్తాము. అలాగే అందరం ఇంకప్పుడు గ్యాదర్ అవుతాము. ఆ చక్కగా వాటి మీద వేడి నీళ్ళు కాగబెట్టుకుంటారు. అయిపోయినాక తర్వాత కొత్త డ్రెస్సెస్ వేసుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం అవి ఉండేవి. మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఉదయాన్నే భోగి మంట వేసిన వాళ్ళ చక్కగా భోగి పళ్ళు అవి పోస్తాం. ఈ పండగకి ముఖ్యంగా చేసుకునేది భోగి పళ్ళు పోయడం చిన్నపిల్లలకి. మా పిల్లలకి కూడా 5 ఇయర్స్ దాకా భోగి పళ్ళు పోసాను. భోగి పళ్ళ పండగను చేశాను అన్నమాట. పిల్లల్ని కూర్చోపెట్టి చక్కగా కుంకుమ అది పెట్టి హారతి ఇచ్చేసి, భోగి పండగ అంటేనే, భోగి పళ్ళు అంటేనే దానిలో చిల్లర డబ్బులు, అలాగే చెరుకు ముక్కలు, రేగి పళ్ళు, పూల రేకులు, అక్షింతలు, ఇలా ఇంకా కొంతమంది చాక్లెట్స్ అలాంటివన్నీ మన వేడుక కోసం జరుపుకునేవి. ఈ 5 పిల్లలకి చక్కగా 3 సార్లు రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ తిప్పేసి పైనుంచి పోయడం వల్ల వాళ్ళకి ఉన్న దిష్టి, అలాగే వాళ్ళకి ఏదన్నా చెడు దృష్టి అలాంటివి ఉన్నప్పుడు అవన్నీ దిగజారిపోతాయని నమ్మకం అన్నమాట. చిన్నపిల్లలకి చక్కగా భోగి పండుగ రోజు హారతి ఇచ్చి ఇలా చేయడం వల్ల అదొక వేడుక బాగా జరుగుతుంది అని నాకు తెలిసినంత వరకు. ఇంకా మీనింగ్ ఉన్నదేమో నాకైతే తెలీదు. ఇవాల్టి రోజే గోదాదేవి నెల రోజులు స్వామివారిని విశేషమైన పాసురాలతో
పూజిస్తూ ఉంటారు. ఇవాల్టి రోజున గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం ఆడి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పక్కన కూర్చొని స్వామివారిలో ఐక్యమైన రోజే భోగి రోజు. సో గోదాదేవిలాగా అందరం మనం కూడా భోగ భాగ్యాలు కలగాలని ఈ భోగి పండుగను జరుపుకుంటాము. అలాగే ఈ సంక్రాంతి సమయంలోనే కదా మనకి సూర్యభగవానుడు ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాడు దక్షిణాయనం నుంచి. సో మనం ఈ చలిని ఇప్పటిదాకా తట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ టైంలో చలి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ చలిని తట్టుకోవడం కోసమే మనకు ఈ భోగి మంటలు వేసుకొని దాని నుంచి మంచి ఉష్ణాన్ని తీసుకుంటాము. అలాగే దక్షిణాయనంలో పడిన కష్టాలన్నీ తొలగి సంతోషాలు కలగాలని, ఈ రోజు నుంచి అందరం బాగుండాలని భోగి మంటలు వేస్తాము అనేది ఒక నానుడి అన్నమాట. ముందుగా ఈ పండగ రోజు చక్కగా భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేసేస్తాము. చక్కగా పాత వస్తువులన్నీ కాల్చేసి ఈ రోజు నుంచి మళ్ళీ పాత ఆలోచనలు తీసేసి ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ మంచిగా కొత్త ఆలోచనలతో కొత్త వస్తువులతో అలాగే పంటలు సమృద్ధిగా పండాలి అని భగవంతుడిని కోరుకుంటూ భోగి మంటలతో మనము వెల్కమ్ చెప్తూ ఉంటాం. ఈ సంక్రాంతి పండుగకి చక్కగా రైతులందరికీ పొలాల్లో మంచిగా బియ్యం వచ్చి ధనధాన్యంతో సమృద్ధిగా ఉంటారు. అదే సమృద్ధి సంవత్సర కాలం మొత్తం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాము. ఇంకా భోగి పండుగ అది కంప్లీట్ అయిపోయినాక అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. పిల్లలు ఇంకా హ్యాపీ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో 2 days ఉన్నాక ఎలా జరుపుకున్నాము మిగతా ఫెస్టివల్ అనేది ముందు వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ముందుగా అమ్మ టిఫిన్ చేసేసి పెట్టింది, వేడివేడిగా ఇడ్లీ వేసేసి. మేము చక్కగా ఇంకా అమ్మ అంటేనే ఆకలి లేకుండా చేయడం అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా వెళ్ళగానే ముందు తినేసే అమ్మ అని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ పెట్టేసింది. ఇక్కడ మా వాడు నేను ఇంకా వేడివేడిగా ఇడ్లీ అదంతా లాగిచ్చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ ఫెస్టివల్ గురించి నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకేమన్నా విశేషాలు ఉంటే భోగి పండుగ రోజు మీ ఊర్లో ఎలా జరుపుకుంటారనేది కామెంట్ చేసి మటుకు చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మంచిగా ప్లాన్ చేద్దాము. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చక్కగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ గివ్ యువర్ టైమ్. Please support me.